వచ్చే నెల ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ, ఎప్పుడు మా ఇంటికి బాబు గారు వస్తారు, మాకు ఆయన చేతితో కాఫీ ఎప్పుడు తాగుదాం అన్నట్టుంది. సో ఆయన ఆ సందర్భంగా అనేక విషయాలు మాట్లాడుతూ, అంటే ఈ 6 నెలల కాలంలో జరిగినటువంటి అభివృద్ధే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఏ రకంగా రాష్ట్రానికి మంచి జరగబోతా ఉంది అన్న అంశాల మీద కూడా ఆయన చిట్ చాట్ చేయటం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే వికే గారు, రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఒక గొప్ప న్యూ ఇయర్ కానుకని 2 రోజుల ముందే ఇచ్చారు. అదేంటంటే తెలుగు తల్లికి జలహారతి పేరుతో ఒక అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్ట్కి, అంటే నదులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రివర్స్ ఇంటర్లింక్ అయ్యే విధంగా ప్రతి ప్రాంతానికి కూడా నీరు చేరే విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఆయన మొన్న స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం, ఏ రకంగా తాను చేయబోతా ఉన్నాను, ఇటు గోదావరి నదిలో ప్రతి సంవత్సరం కూడా దాదాపు 3000 టీఎంసీల నీరు ఏ విధంగా వృధాగా సముద్రం పాలవుతూ ఉంది, దానిని ఏ రకంగా మనం వినియోగించుకోవచ్చు, ఇటు పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నం వరకు ఈ నీటిని ఏ రకంగా తరలించవచ్చు, ఆ పైన నాగావళి వంశధార ఇంటర్లింకింగ్ పూర్తి